కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 3 అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని వెరీ ఇంపార్టెంట్ ప్రొవిజన్. ఈ యొక్క ఆర్టికల్ పార్లమెంట్ కి స్టేట్ ఫార్మేషన్ అండ్ రికగ్నైజేషన్ పై స్పెషల్ పవర్స్ ఇస్తుంది. అంటే న్యూ స్టేట్ క్రియేట్ చేయడం, ఎగ్జిస్టింగ్ స్టేట్ బౌండరీస్ ని మార్చడం, స్టేట్ యొక్క పేరుని చేంజ్ చేయడం వంటివి పవర్స్ పార్లమెంట్ ఎక్సర్సైజ్ చేయగలదు. ఇండియా ఒక యూనియన్ ఆఫ్ స్టేట్ కావడంతో స్టేట్ ఫిక్స్డ్ ఆర్ పర్మనెంట్ ఎంటైటిల్స్ కావు. టైం, పబ్లిక్ డిమాండ్, అడ్మినిస్ట్రేటివ్ నెసెసరీ, లాంగ్వేజ్, కల్చర్ అండ్ రికగ్నైజేషన్ అండ్ రీజనల్ డెవలప్మెంట్ ఆధారంగా పార్లమెంట్ చేంజ్ చేయవచ్చు. ఆర్టికల్ 3 ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ ఫ్లెక్సిబుల్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ యొక్క ప్రొవిజన్ వల్ల తెలంగాణ వంటి కొత్త స్టేట్ ఏర్పడడం జరిగింది. అంటే నేషనల్ యూనిటీ మెయింటైన్ చేస్తూనే రీజనల్ ఆస్పిరేషన్ ని రెస్పెక్ట్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ పొలిటికల్ స్ట్రక్చర్ లో బ్యాక్ బోన్ గా ప్రొవిజన్స్ ని ఒకటిగా కన్సిడర్ చేస్తారు. అయితే ఆర్టికల్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇండియా అంటే పార్లమెంట్ కి స్టేట్ బౌండరీస్, నేమ్స్, ఏరియాస్ మార్చేటువంటి పవర్స్ ని ఇచ్చేటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలోని కొత్త స్టేట్ ని క్రియేట్ చేయడం, ఎగ్జిస్టింగ్ స్టేట్ ని పెంచడం లేదా తగ్గించడం, రెండు రాష్ట్రాలని మెర్జ్ చేసి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం, స్టేట్స్ నేమ్స్ చేంజ్ చేయడం, ఆల్ పవర్స్ పార్లమెంట్ దగ్గరే ఉంటాయి. ఇలాంటి అన్ని పవర్స్ కూడా పార్లమెంట్ దగ్గర ఉంటాయి. ఒక యూనియన్ ఆఫ్ స్టేట్ కాబట్టి స్టేట్ పర్మనెంట్ ఎంటైటిల్ కావు. నేషనల్ ఇంట్రెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్, లాంగ్వేజ్, కల్చర్, పబ్లిక్ డిమాండ్ వంటి రీజన్ వల్ల పార్లమెంట్ చేంజ్ చేయవచ్చు. ఉదాహరణకి ఒక ప్రాంతానికి ప్రజలు సపరేట్ స్టేట్ కావాలని డిమాండ్ చేస్తే పార్లమెంట్ ఆర్టికల్ 3 ద్వారా కొత్త బిల్లును క్రియేట్ చేయగలదు. ఆర్టికల్ 3 కి పార్లమెంట్ ఇచ్చినటువంటి మెయిన్ పవర్స్ ఏంటంటే న్యూ స్టేట్ క్రియేట్ చేయవచ్చు, ఎగ్జిస్టింగ్ స్టేట్ ని ఏరియా పెంచుకునే లేదా తగ్గించుకునే అవకాశం ఉంటుంది, 2 or more స్టేట్ ని మెర్జ్ చేయవచ్చు, అంటే స్టేట్ బౌండరీస్ చేంజ్ చేయవచ్చు, స్టేట్ నేమ్స్ ని కూడా మార్చవచ్చు. కానీ పార్లమెంట్ డైరెక్ట్ గా లా పాస్ చేయదు. ముందుగా ప్రెసిడెంట్ రికమెండేషన్ అవసరం. ఆ తర్వాత ఎఫెక్టెడ్ స్టేట్ లెజిస్లేషన్ కి బిల్ పంపి వారి యొక్క ఒపీనియన్ అడుగుతారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టేట్ లెజిస్లేషన్ ఒపీనియన్ బైండింగ్ అనేది కాదు. అంటే స్టేట్ ఆపోజ్ చేసినా కూడా పార్లమెంట్ ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2014లో తెలంగాణ ఫార్మేషన్ జరిగింది. అంటే తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఆర్టికల్ 3 కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎర్లియర్ తెలంగాణ ఏరియాలో ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్ట్ ఆఫ్ గా ఉండేది. కానీ లాంగ్ పబ్లిక్ మూవ్మెంట్, కల్చరల్ ఐడెంటిటీ, రీజనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూ వల్ల సపరేట్ స్టేట్ డిమాండ్ వచ్చింది. పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ రికగ్నైజేషన్ యాక్ట్ 2014 బిల్ పాస్ చేసిన తర్వాత తెలంగాణని సపరేట్ స్టేట్ గా క్రియేట్ చేసింది. అయితే ఇదే విషయం పైన ఇంపార్టెంట్ కేసుల గురించి మనం చూసినట్లయితే బబులా పరాటి వర్సెస్ స్టేట్ ఆఫ్ బొంబాయికి సంబంధించినటువంటి విషయంలో ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటంటే స్టేట్ లెజిస్లేషన్ ఒపీనియన్ మ్యాండేటరీ అయినా వారి యొక్క కన్సెంట్ కంపల్సరీ కాదు, పార్లమెంట్ దే ఫైనల్ అథారిటీ అని కోర్టు క్లారిటీ చేసింది. అంటే ఇండియన్ యూనిటీ మరియు సోవర్నిటీ మెయింటైన్ చేయడానికి పార్లమెంట్ కి సుపీరియర్ కాన్స్టిట్యూషనల్ పవర్ ఉందని కోర్టు చెప్పింది. డీప్ కాన్స్టిట్యూషనల్ అండర్స్టాండింగ్ విషయంలో ఆర్టికల్ 3 అనేది 3 షోయింగ్ దట్ ఇండియన్ ఫాలోస్ ఫ్లెక్సిబుల్ ఫెడరల్ స్ట్రక్చర్. అమెరికా లాంటి కంట్రీస్ లో స్టేట్ కన్సెంట్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇండియాలో నేషనల్ యూనిటీకి సంబంధించినటువంటి నేషనల్ యూనిటీకి ఇంపార్టెన్స్ ఎక్కువగా. అందుకే పార్లమెంట్ కి స్ట్రాంగ్ పవర్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఇంటెన్షన్ కూడా ఇదే. కంట్రీ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడం, వెల్ అలోయింగ్ అడ్మినిస్ట్రేటివ్ చేంజ్ వెన్ యాడెడ్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ లో మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఫైనల్లీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 3 అనేది ఇండియన్ పార్లమెంట్ కి స్టేట్ రికగ్నైజేషన్ పైన వైడ్ అండ్ పవర్ఫుల్ అథారిటీ అనేది ఇస్తుంది. న్యూ స్టేట్ క్రియేట్ చేయడం, బౌండరీస్ ని చేంజ్ చేయడం, ఏరియాని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, స్టేట్ నేమ్స్ ని రిమైన్ చేయడం, ఆల్ దీస్ కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఆర్టికల్ 3 ద్వారా పాసిబుల్ అవుతాయి. ఈ యొక్క ఆర్టికల్ ద్వారా ఫెడరల్ స్ట్రక్చర్ ని ఫ్లెక్సిబుల్ గా ఉంచుతూ నేషనల్ యూనిటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీని స్ట్రెంథెన్ చేస్తుంది. అంటే తెలంగాణ ఫార్మేషన్ వంటి ఎగ్జాంపుల్స్ ఆర్టికల్ 3 ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ ని క్లారిటీ షో చేస్తారు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కూడా పార్లమెంట్ సుప్రమసీని అప్లోడ్ చేశాయి. Therefore, Article 3 is not only legal provisions but also constitutional mechanism that help in India adapted to changing social, political and regional need to while maintaining the integrity of the nation.
అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ వీడియోలో మనం ఆర్టికల్ 3 గురించి ఏం చెప్తుంది, భారత రాజ్యాంగం ఏమంటుంది, మనం కొత్త రాష్ట్రాలను ఎలా మలుచుకోవచ్చు, కొత్త రాష్ట్రాలను దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను విడిపోవడానికి సహకరించేది లేదంటే కలిసి ఉండడానికి సహకరించే ఆర్టికల్ ఏదైనా ఉందంటే అది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 ఏం జరిగింది, ఏం తెలియజేసింది అనే విధి విధానాలు విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 4 గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.